సో ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ వచ్చి క్రిప్టోగ్రఫీ అండ్ నెట్వర్క్ సెక్యూరిటీ అనే సబ్జెక్ట్లో ఉంది. ఫస్ట్ మనకి క్రిప్టోగ్రఫీ అంటే ఏంటో తెలియాలి, నెట్వర్క్ సెక్యూరిటీ అంటే ఏంటో తెలియాలి, అండ్ క్రిప్టోగ్రఫీ అసలు ఎందుకు యూజ్ చేయాలి, నెట్వర్క్ సెక్యూరిటీ వల్ల యూజ్ ఏంటి, మనం అసలు సెక్యూరిటీ అనేది ఎందుకు పెట్టుకోవాలి, ఇవన్నీ తెలియాలంటే నా ముందు వీడియోస్ చూస్తూ ఉండండి. అండ్ ఫస్ట్ ఈ వీడియోలోకి వచ్చేస్తే క్రిప్టోగ్రఫీ. ఫస్ట్ మనం క్రిప్టోగ్రఫీ అంటే ఏంటో, దాని ఇంట్రడక్షన్ అంటే ఏంటో చూద్దాం. క్రిప్టోగ్రఫీ అంటే బేసిక్గా క్రిప్టోగ్రఫీ అంటే ఏంటంటే, క్రిప్టోగ్రఫీ ఇప్పుడు మనం ఒక మెసేజ్ అనేది ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాం అంటే మన మెసేజ్ మనకి అండ్ నువ్వు ఎవరికైతే పంపించావో ఆ రిసీవర్కి మాత్రమే తెలియాలి, మధ్యలో ఇంకెవరు చూసినా తెలియకూడదు. అలా తెలియకుండా ఉండాలి అంటే మనం క్రిప్టోగ్రఫీని యూజ్ చేస్తాం. అంటే క్రిప్టోగ్రఫీలో ఏం జరుగుతుందంటే, ఇప్పుడు మనం పంపించే మెసేజ్ని తీసుకొని అదొక సీక్రెట్ కోడ్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఆ సీక్రెట్ కోడ్ అనేది ఓన్లీ యూజర్ మాత్రమే, ఎవరైనా